సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం వచ్చిన వెంబడి వచనం ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు మీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మాట్లాడువాడా, మమ్మల్ని ఆకర్షించువాడా, మాతో ఇదిగోనయ్యా మీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆకర్షించి మీ వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి మీ బిడలుగా ఈ లోకంలో నిజమైన సాక్షి జీవితాన్ని కలిగి ఉండడానికి కృప చూపించి ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యం ద్వారా మరొకమారు మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమూయేలు 3వ అధ్యాయము గత వారం 1 నుంచి 10 వచనాలు ధ్యానం చేసాం. దాని యొక్క సారాంశం ఏంటంటే, ఏలీ కుటుంబానికి దేవుడు ఇచ్చేటువంటి తీర్పులో భాగంగా మరి బాలుడైన సమూయేలుని దేవుడు పిలిచినటువంటి సందర్భం. గత వారం 1వ వచనం నుంచి 10వ వచనంలో కూడా దేవుడు ముమ్మారులో ఎవరిని పిలిచాడు? సమూయేలుని పిలిచాడు. సమూయేలు ఏమనుకున్నాడంటే, తన గురువు అయినటువంటి ఏలీ పిలుస్తున్నాడేమని మాట మాటికి వెళ్ళి ఏలీ దగ్గరికి వెళ్ళేవాడు. ఏలీ ఏమో, కుమారుడా నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పడం, ఆయన పోయి పండుకోవడం. ఇలాగ ముమ్మార్లు సంభాషణ జరిగిన తర్వాత 3వ మారు ఏలీ గ్రహించి, నేను పిలుస్తున్నది దేవుడు అనే సత్యాన్ని ఏలీ గ్రహించి ఈసారి ఏమన్నాడంటే, ఈ మారుగాని దేవుడు నిన్ను పిలిస్తే నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవు ఇమ్ము అని చెప్పి 3వ మారు చెప్పి పంపించేశాడు. ఆ 3వ మారు పంపించేసిన తర్వాత ఈ 10వ వచనంలో తరువాత అంటే ఏ తరువాత? ఆల్రెడీ ముమ్మార్లు దేవుడు సమూయేలుని పిలిచిన తర్వాత సమూయేలు మరి ఏలీ మాటను విని తన యొక్క పండుకున్న స్థలానికి మరలా పోయిన తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి అంటే ప్రత్యక్షం అవడం అంటే ముఖాముఖిగా కనబడి నిలిచి ఏమంటున్నాడని తెలుసా? ఆ రీతిగా అంటే ముందు పిలిచినట్లుగానే సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. సో ఈ 10వ వచనంలో మనం నేర్చుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. గమనించండి. ఇక్కడ మొదటగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి విధేయత చూపించాలి. దేవుడు పిలిచినప్పుడు మనం ఏం చూపించాలంటే విధేయత చూపించాలి. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, దానికి మనం ఏం చేయాలంటే విధేయత చూపించాలి. దేవుడు పిలవడం అనేది వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు కూడా దేవుడు మనల్ని పిలిచినట్టు లేదా మనతో మాట్లాడుతున్నట్టు మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నాతో మాట్లాడని. మరి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలా? ఆలకించాలంటే ఏం చేయాలి? విధేయత చూపించాలి. విధేయత చూపించడం అనే విషయంలో నీ భౌతికమైనటువంటి పనిపాట్లన్నీ పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున చాలామంది దేవుడు నాతో మాట్లాడాలి అని ఆశపడతారు, అడుగుతారు. కానీ తీరా దేవుడు మాట్లాడేసరికి వీళ్ళు భౌతికమైన అవసరాలన్నీ ఆటంకంగా ఉండి తర్వాత చూద్దాంలే, తర్వాత వెళ్దాంలే అనుకుంటారు. అంటే బహుశా దేవుడు నీతో మాట్లాడడం అంటే ప్రత్యక్షంగా నిలిచి పేరు పెట్టి పిలుస్తాడని అనుకోకండి. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడడానికి, నాతో మాట్లాడడానికి ఇష్టపడే ఈ రోజున దేవుడు తన సేవకుల ద్వారా వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే నువ్వేం చూపించాలంటే విధేయత చూపించాలి. ఏం వినడానికి? దేవుని యొక్క స్వరాన్ని వినడానికి విధేయత చూపించాలి. ఇప్పుడు సమూయేలు ఏమంటున్నాడు? ఆజ్ఞ ఇమ్ము, నీ దాసుడు ఆలకించుచున్నాడు. అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలన్నాం? ఆలకించాలి. మీకు చాలా సందర్భంలో చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే దేవుని మాటనే ఆలకించాలి. ఆలకించలేదనుకో రెండోది జరగడం ఏంటి? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడిని హృదయంలో కార్యం జరగాలి.
తర్వాత ఆ వాక్యం విన్న తర్వాత నువ్వు దాన్ని ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసిన వాక్యం ప్రకారం నువ్వు నడవాలి. నడిచినప్పుడే నువ్వు దేవుని బిడ్డవో లేకపోతే సాతాను యొక్క వ్యక్తివో తెలుస్తుంది. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ నువ్వు దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే ఆలకించాలి. ఇప్పుడు దేవుడు మాట్లాడాలని ఆశపడ్డాడు సమూయేలుతో, ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు. సమూయేలు ఏమంటున్నాడంటే, ప్రభా నీ ఆజ్ఞ ఇమ్ము, ఇదిగో నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. ఈ రోజున క్రైస్తవులకి వినడానికి సిద్ధమైనటువంటి మనసు లేకుండా పోతుంది. అవసరమైతే ఎన్ని పనులైనా చక్కబెడతారు, కానీ దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తి లేకపోతుంది. క్రైస్తవ పిల్లలు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని వినాలి అంటున్నాడు కదా. వినుట వలన ఏం కలుగుతుందని? విశ్వాసం కలుగుతుంది. అది కూడా ఎవరి గురించి వినాలి? దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యం వింటేనే నీ విశ్వాసం ఏమవుతుంది? బలపరచబడుతుంది. విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉండాలి, విశ్వాసంలో స్థిరపరచబడుతూ ఉండాలి. దేవుని వాక్యం వినడం ద్వారా మాత్రం అది సాధ్యమవుతుంది అనే విషయాన్ని మనము గమనించాలి. రెండోది, దేవుని పిలుపును గుర్తెరగాలి. ఇక్కడ సమూయేలు దేవుడు పిలుపుని గుర్తెరగడానికి ఇంకా అప్పుడు అనుభవం లేకపోయినా తన గురువు అయినటువంటి యాజకుడు చెప్పిన ఏలీ మాట ప్రకారం ఏం చేస్తున్నాడంటే, ఈసారి నిన్ను కానీ ఎవరైనా పిలిస్తే ఆలకించు, లేదని ఆజ్ఞేయము నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు దేవుని పిలుపును గుర్తెరుగుతున్నాడు ఆయన. ఓహో, నన్ను పిలుస్తున్నది దేవుడు అనే విషయాన్ని ఇది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఇది దేవుని పిలుపని గుర్తెరుగుతావు. అసలు ఆలకించనే లేదనుకో, అది దేవుని పిలుపో కాదన్నది నీకు అర్థం కాని విషయం. ఇక మూడోది, ఆ ఆలకించడం విధేయతతో జరగాలి. విధేయత. ఇప్పుడు ఉదాహరణకి నేను పిలిచాను, నీ ముఖం అయ్యే పక్క పెట్టుకొని చెప్పు అన్నానంటే దీని అర్థం ఏంటి? నీకేమీ లేదు, నా మాట వినడం నీకు ఇష్టం లేదు. ఏదో పిలిచాను కాబట్టి ముఖం అయ్యేపడు చెప్పు అంటే అర్థం ఏంటి? దేవుని మాట విధేయతతో ఆలకించాలి. దేవుని మాట ఎలా ఆలకించాలి? విధేయతతో. నీ దాసుడు ఆలకించుచున్నాడు అనే మాటలో ఆయన విధేయత చూపిస్తున్నాడు. అంటే పిలిచినవాడు యజమానుడని, నేను దాసుడునని సమూయేలు గ్రహించి విధేయతతో ప్రతిస్పందిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? విధేయతతో ప్రతిస్పందన చేస్తున్నాడు. కాబట్టి ఈ వచనంలో మూడోది ఏంటంటే విధేయత చూపించాలి. తర్వాత దేవుడు సమూయేలుని పిలవడానికి చొరవ తీసుకున్నాడు. తర్వాత దేవుడు సమూయేలుని ఏం చేయడు? పిలవడానికి చొరవ తీసుకున్నాడు. ఎప్పుడు? ఒకటి, ఆయన వాక్యాన్ని లేదా ఆయన స్వరాన్ని ఆలకిస్తే, రెండోది ఆయన పిలుపును గుర్తెరిగితే, మూడోది విధేయతను చూపిస్తే, అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడడానికి ఏం తీసుకున్నాడంటే చొరవ తీసుకుని ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 11వ వచనంలో సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చును, ఇశ్రాయేలీలో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని విని వారందరి చెవులు గింగురుమనెను అని ఆ 11వ వచనంలో దేవుడు మొట్టమొదటిగా సమూయేలుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను ఇశ్రాయేలీలో ఒక కార్యం చేయబోచున్నాను, అది విని వారందరూ వాళ్ళ చెవులు ఏమవుతాయంటే గింగురు మనుచున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమాధికారం లేదా తీర్పు కనబడుతుంది. దేవుని యొక్క సార్వభౌమాధికారం అంటే ఆయన ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు, కానీ అన్యాయంగా మాత్రం ఎప్పుడు చేయడు. ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు, ఎప్పుడైనా చేయగలడు, కానీ అన్యాయంగా మాత్రం చేయడు. ఇప్పుడు ఈ 11వ వచనంలో యెహోవా సమూయేలుతో చెప్పిన మాటలో నేను ఒక కార్యం చేయబోచున్నాను అని అనడంలో ఆయనకు అధికారం ఉంది, ఆయనకు హక్కు ఉంది. ఆ కార్యము ఏటన్నది సమూయేలు వింటేనే ఇక్కడ అర్థమవుతుంది. అంటే వినడం యొక్క ఎంత ప్రాముఖ్యం ఆలోచన చేయండి. ఇప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? పర్టికులర్గా ఏలీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ఈ సందేశం పేరు ఏంటంటే ఏలీ ఇంటిని గూర్చి దేవుని సందేశం. ఎవరింటిని గూర్చి? ఏలీ ఇంటిని గూర్చి దేవుని యొక్క సందేశం. ఇక్కడున్న మనం కూడా మన ఇంటిని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడని ఒకసారి ఆలోచించేయండి.
ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమాధికారంలో దేవుని మాట వినడం ద్వారా ఇప్పుడు దేవుడు సమూయేలుతో ఏలీ ఇంటిని గురించి చెప్పబోతున్నాడు. ఏమి చెప్పబోతున్నాడంటే పాపం యొక్క పరిణామాలు, అంటే ఏలీ కుటుంబం చేసిన పాపం యొక్క పరిణామాలు. దాన్ని వినువారు వాళ్ళ చెవులు గింగురుమంటాయని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే చాలా తీవ్రమైన తీర్పు రాబోతుందని. ఏ తీర్పు రాబోతుందని? చాలా తీవ్రమైనటువంటి తీర్పు. లేకపోతే ఇశ్రాయేలులో ఇటువంటి తీర్పు లేదా మార్పును గురించి ఇక్కడ దేవుడు రాబోయే సంఘటనలు, ముఖ్యంగా ఏలీ కుమారుల యొక్క ఓప్ని ఫినెహాసులు పాపం కారణంగా ఏలీ యొక్క ఇంటి పతనాన్ని దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. దానికి చేయడానికి ముందు ఒక కారణం చెప్తున్నాడు. ఎక్కడ 12వ వచనంలో కారణం చెప్తున్నాడు. ఏ కారణం? ఆ దినమున ఏలీ యొక్క ఇంటిని వారిని గురించి నేను చెప్పిందంతయో వారి మీదకి రప్పింతును, దాన్ని చెయ్యి మొదలుపెట్టి దాన్ని ముగింతును. ఆ రోజున, అంటే నేను ఏ రోజునైతే చేయబోతున్నానో ఆ రోజున ఇది జరుగుతుందని ఏలీ కుటుంబాన్ని గురించి దేవుడు ఇక్కడ ప్రవచనపూర్వకంగా మాట్లాడుతూ కారణం చెప్తున్నాడు. అక్కడ ఏంటి కారణం అంట? ఏలీ ఇంటి వారిని గురించి నేను చెప్పిందంతా వారి మీదకి రప్పింతాను, దాన్ని చెయ్యి మొదలుపెట్టి ముగిస్తాను. అంటే ప్రారంభించేది నేనే, ముగించేది కూడా నేనే. ముఖ్యంగా అది ఏలీ కుటుంబానికి వ్యతిరేకంగా దేవుడు మాట్లాడుతున్న మాట. ఎవరి కుటుంబానికి? ఏలీ ఇంటిని గురించినటువంటి కుటుంబానికి. ఇక్కడ మనం కూడా అందరం ఒక ఇల్లుని కలిగి ఉన్నాం. నువ్వు ఉన్నది ఒక ఇల్లు. వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే నీ హృదయము నువ్వు ఒక ఇల్లు, కుటుంబంగా మాట్లాడుకుంటే నీ యజమానుడు నువ్వు, నీ పిల్లలు కూడా ఒక ఇల్లు. అయితే ఇక్కడ ఏలీ ఇంటిని గురించి దేవుడు ఎందుకు అంత తీవ్రమైనటువంటి మాట, తీర్పును ఇవ్వబోతున్నాడనే విషయాన్ని మనము ఆలోచన చేస్తే ఇది పాపం యొక్క పరిణామాలు. గమనించండి, ఈ రోజున దేవుని పిల్లలుగా మనము కూడా అదే పాప పరిస్థితిలో ఉంటే మన ఇంటిని గురించి కూడా దేవుని యొక్క తీర్పు అనేది ఉంటుంది. ఎందుకంటే దేవుడు తన వాక్యానికి విశ్వాసం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. కానీ ఏలీ కుటుంబము దేవుని యొక్క వాక్యానికి విశ్వాసం కలిగి ఉండలేదు. పైగా వాళ్ళు అనైతికమైన ప్రవర్తన కలిగి అన్యాయంగానో అక్రమంగానో అపవిత్రంగానో దేవుని సన్నిధిలో వాళ్ళు జీవించిన కారణాన్ని బట్టి ఇదిగో ఆ దినాన, అంటే దేవుడు ఏ దినానైతే ఏలీ యొక్క కుటుంబాన్ని గురించి మరి చెయ్యి మొదలుపెట్టాడో దాన్ని నేను చెయ్యి పెట్టి మొదలుపెట్టి నేనే ప్రారంభించబోతున్నాననే విషయాన్ని గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు ఒక బ్రహ్మాండమైన శిక్షను, ఒక ప్రాముఖ్యమైన శిక్షను ఏలీ ఇంటి మీదకి తీసుకొస్తూ ఉన్నాడు. చెవులు గింగురమనే విధంగా మరి అది విన్నవారు ఏంటి ఏలీ కుటుంబం పరిస్థితి ఇలాగ ఎందుకు అయిపోయింది, ఒకే రోజున ఎందుకు అలా జరుగుతుంది అని ఆ రోజున వాళ్ళు విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా మరి దేవుని యొక్క మరి తీర్పు అనేది ఏలీ కుటుంబం మీదకి రాబోతూ ఉన్నదనే విషయాన్ని గమనించాలి. అంతేకాదు ఈ 12వ వచనంలో ఏలీ ఇంటిని గురించి దేవుడు చెప్పిందంతా శిక్షను రప్పించి అమలు చేయడానికి గల కారణం మరి ఇక్కడ ఏం చెప్పదలుచున్నాడంటే చూడండి, మనం 13వ వచనం చదివితే, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఇప్పుడు దేవుడు సమూయేలు ద్వారా ఏలీకి చెప్పబడిన మాట ఏంటంటే ఇదే, నిత్యమైన శిక్ష. ఏ శిక్ష? నిత్యమైన శిక్ష అంటే ఏంటి? నిత్యము ఉండేటువంటి శిక్ష. ఆ శిక్షకు కారణాన్ని చెప్తున్నాడు 13వ వచనంలో. ఏంటంటే కారణం అక్కడ రాయబడిన మాట, తన కుమారులు. ఎవరు కుమారులు? ఏలీ కుమారులు తమను తాము ఎలా చేసుకుంటున్నారంట? శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని తాను ఎరిగి. తానంటే ఎవరు? ఏలీ ఎరిగి ఏం చేయలేదంట? వారిని అడ్డగించలేదంట. అడ్డగించలేదంటే వాళ్ళు చేస్తున్న తప్పును ఖండించలేదు, ఇది తప్పని చెప్పలేదు, వాళ్ళ విషయంలో శ్రద్ధ తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసిన శిక్షకు ఫలితంగా వాళ్ళ ఇంటి మీదకి, ఎంటైర్ ఫ్యామిలీ మీదకి నేను ఏం తీసుకురాబోతున్నానంటే నిత్యమైనటువంటి శిక్షను తీసుకురాబోతున్నాననే విషయాన్ని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. అది ఎవరి ద్వారా చెప్తున్నాడు?
ఆ దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నటువంటి ఆ చిన్న పిల్లోడు లేదా యవనస్తుడైనటువంటి సమూయేలు ద్వారా ఒక పెద్ద దైవజనుడు కుటుంబంతో మాట్లాడమని ఎవరిని వాడుకుంటున్నాడంటే ఒక యవనస్తుడిని, ఒక పిల్లోడిని వాడుకుంటున్నాడు. ఇక్కడ గమనించండి, ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. దేవుని పని చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి వయసు ఎప్పుడు ఆటంకము కాదు, అడ్డు అసలే కాదు. దేవుడు ఏ వయసులో వారినైనా ఎవరినైనా ఎప్పుడైనా ఏం చేసుకుంటాడు, వాడుకుంటాడు. కాకపోతే ఆ వాడబడే వాళ్ళు దేవునికి విధేయులై ఉండాలి. ఆ వాడబడే వాళ్ళు ఎవరికి విధేయులు ఉండాలి? దేవునికి విధేయులై ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇక్కడ ఒక మాట చెప్తున్నాను చూడండి. ఇప్పుడు శిక్ష ఎవరిని బట్టి రాబోతుంది? ఒకసారి నా వైపు ఆలకించండి. శిక్ష ఎవరిని బట్టి రాబోతుంది? పిల్లలు, ఓప్ని ఫినెహాసులు అనబడుతున్న ఏలీ కుమారుల యొక్క పిల్లలు. కానీ ఎవరింటి మీదకి రాబోతుంది? ఏలీ ఇంటి మీద రాబోతుంది. ఇప్పుడు దేవుడు ఎవరితో చెప్పమంటున్నాడు? ఏలీతో చెప్పమంటున్నాడు. ఏలీతో ఎందుకు చెప్పమంటున్నాడు? ఇంటి యజమానుడు ఎవరు? ఏలీ. ఇప్పుడు గమనించండి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎంత ప్రాముఖ్యమైనదో. ఇక్కడ మీలో చాలామంది పిల్లల కన్నా తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఓ తల్లులారా, మీ పిల్లల విషయంలో మీరు బాధ్యత తీసుకోకపోతే రేపటి దినాన్న దేవుడు విధించే శిక్షకి, తీర్పుకి మీరు బాధ్యత వహించవలసి ఉంటుందనే విషయాన్ని గమనించండి. మీకు విషయం చెప్తున్నాను, ఇలా చూడండి. నా పిల్లలు బంగారం అని మీరు మురిసిపోకండి. బంగారం మీ దగ్గర ఏమో కానీ బయటికి వెళ్తే ఎంత బంగారం అన్నది మీకు తెలియదు. నేను పిల్లల గల తల్లిగా, తండ్రిగా నేను కూడా ఈ మాటను బాధ్యత వహిస్తూనే మీతో చెప్తున్నాను. ఎందుకో తెలుసా? మన పిల్లల మీద మనకి ఎక్కడ లేని నమ్మకం. ఒకవేళ రేపన్న రోజున ఎవరైనా ఏం మాట్లాడినా నీ పిల్లలు అలాగేమో కానీ నా పిల్లలు అటువంటి వారు కాదు అనేటువంటి నమ్మకం కూడా ఉంటే ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, పాప స్వభావం అందరిలోని ఏలుబడి చేస్తుంది. అది నీ పిల్లలైనా పాస్టర్ గారి పిల్లలైనా. అయితే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు చేయవలసిన బాధ్యత ఏంటో తెలుసా? నీ పిల్లలు దేవునికి విరోధంగా అవిధేయులే బ్రతికితే ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు గద్దించకుండా, వాళ్ళని జాగ్రత్త పెట్టకుండా, వాళ్ళకు బుద్ధి చెప్పకుండా నీవు నీ పిల్లల్ని పెంచగలిగినట్లయితే ఇదిగో రేపటి దినాన జరగబోయే పరిణామాలకి బాధ్యత నువ్వు తీసుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే ఇక్కడ దేవుడు డైరెక్ట్గా ఏలీతో చెప్పమంటున్నాడు, ఇదిగో ఏలీ కుటుంబం మొత్తం అంతటి మీదకి నిత్యమైన శిక్ష రాబోతుంది. దానికి కారణం ఏంటంటే ఏలీ తన కుమారులు తప్పు చేస్తున్నారనే విషయం తెలిసిండు కూడా వాళ్ళని ఏం చేయలేదంటే శిక్షించలేదు, సరైన మార్గంలో పెట్టలేదు. ఈ రోజున నేటి తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా బాధ్యతారహితంగా ఉంటున్నారు. కన్నాము, ఏదో పెంచుతున్నాము, పెరుగుతున్నారు అనుకుంటున్నారు తప్ప నైతిక విలువలు లేకుండా, ముఖ్యంగా ఆధ్యాత్మికమైన విలువలు లేకుండా మన పిల్లలు కానీ పెరిగితే రేపటి దినాన్న వాళ్ళు నరకానికి పోవడానికి ఒక తల్లిగా, ఒక తండ్రిగా నువ్వే కారణం అవ్వచ్చు. గమనించండి, మా పిల్లలు సంపాదిస్తున్నారు, నెల బోధికి 1000 రూపాయలు తెస్తున్నారు, లేదా 100 రూపాయలు తెస్తున్నారు, ఏదో విధంగా సంపాదించి తెచ్చి పెడుతున్నారు మీరు అనుకోకండి. డబ్బుల కంటే వాడి క్యారెక్టర్ ఇంపార్టెంట్. డబ్బుల కంటే వాడి జీవితం యొక్క రక్షణ ఇంపార్టెంట్. డబ్బుల కంటే మరో దానికంటే వాళ్ళ యొక్క క్షేమం ఇంపార్టెంట్. కాబట్టి ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ పిల్లల యొక్క ప్రవర్తన, క్రమశిక్షణ శైలిని నువ్వు తెలుసుండి గద్దించకపోయినా, సరిదిద్దకపోయినా రేపటి దినాన జరగబోయే పరిణామాలకి నువ్వే బాధ్యత వహించవలసి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత గుర్తెరగండి. రెండోది, ఇక్కడ ఆధ్యాత్మిక నాయకత్వము అంటే దేవుడి యొక్క జవాబుదారు యొక్క ప్రాముఖ్యతను నొక్కు చెబుతూ నాయకులు దేవుని ప్రమాణాలను నిలబెట్టుకోవాలి. నాయకులు దేవుని ప్రమాణాలు ఏం చేయాలా? నిలబెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నీ కుటుంబానికి నువ్వు నాయకుడివి లేదా నాయకుడు వాళ్ళవి. ఇప్పుడు దేవుడు ప్రమాణాన్ని నువ్వేం చేయాలంటే నిలబెట్టాలి. నువ్వు నిలబెడుతూ నీ పిల్లలను కూడా ఏం చేయాలి? నిలబెట్టింపు చేయాలి. అందుకే కదా ఒకసారి ఆదికాండము 19వ అధ్యాయం తీయండి. ఒకసారి ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం చూడండి.
ఆదికాండము ఎట్లనగా యెహోవా అబ్రహాము గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానని దేవుడు అబ్రహాం గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అబ్రహాం గురించి సాక్ష్యం ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ అబ్రహాము గూర్చి చెప్పినది అని ప్రారంభించబడ 19వ వచనం. ఎట్లనగా అబ్రహామును గూర్చి చెప్పినది. ఏంటి చెప్పింది? అతను కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలు తన ఇంటి వారు కూడా ఏం అనుసరిస్తారంట? నీతి న్యాయాలు జరిగిస్తారని, వాళ్ళు యెహోవా మార్గాన్ని గైకుంటారని, అలాగ అతడు వారికి ఆజ్ఞాపిస్తాడని నేను ఎరుగుతున్నానని అబ్రహాం గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అంటే అబ్రహాము నీతి న్యాయాలు జరిగిస్తాడు, వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా నీతి న్యాయాలు జరిగిస్తారు. అంతేకాదు వాళ్ళ ఇంట్లో పనివారు ఉంటే ఆ పనివారు కూడా నీతి న్యాయాలు జరిగిస్తారు. అలాగ అబ్రహాము వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు, అంటే అలా పెంచుతాడు, అలా నడిపిస్తాడు అని నేను ఎరుగుదునని అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇప్పుడు ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు నీతి న్యాయంగా బ్రతకాలి, నీ పిల్లల్ని నీతి న్యాయంగా బ్రతికింపజేయాలి. అలాగే నీ ఇంట్లో పనివారు ఉంటే వాళ్ళని కూడా ఎలా బ్రతికింపు చేయాలంటే నీతిగా న్యాయంగా బ్రతికింపు చేయాలి. అలా బ్రతికింపు చేయని పక్షంలో దేవుని యొక్క తీర్పు యొక్క పరిణామాలు ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవు ఎదుర్కోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఈ 3వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము ఈ యొక్క 13వ వచనంలో ఇక్కడ పాపం యొక్క పరిణామం కనబడుతుంది. ఏంటి అంటే పాపం యొక్క పరిణామం, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారంట. ఈ రోజున చూడండి ఎంతమంది యవన కుమారులు యవన కుమార్తెలు వాళ్ళకు వాళ్ళు ఏం తెచ్చుకుంటున్నారు తెలుసా? శాపం తెచ్చుకుంటున్నారు. చేయకూడని కార్యాలు చేసి బ్రతకకూడని విధంగా బ్రతుకుతూ వాళ్ళ మీద ఏం తెచ్చుకుంటున్నారు? శాపం తెచ్చుకుంటున్నారు. అయితే విచిత్రం ఏంటంటే ఈ శాపం యొక్క పరిణామం ఎలాగుందో తెలుసా? ఆ ఇంటి వారికి నిత్యమైన శిక్ష. ఏ శిక్ష అంటే ఏ శిక్ష? నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయమని సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఈ శిక్షణ అంట 14వ వచనం మీరు చెప్పండి పక్క పేజీ. ఈ 14వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట, కాబట్టి ఏలి ఇంటి వారి యొక్క దోషమునకు బలి చేతైనను నైవేద్యం చేతైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తం చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించుచున్నాను. చూడండి, ఆ శిక్షకంట ప్రాయశ్చిత్తం చేద్దామన్నా సరే ఏం జరగదంట? ప్రాయశ్చిత్తం అవదంట. మీరు గమనించారు లేదా? అక్కడ రాయబడిన మాట కాబట్టి. కాబట్టి 13వ వచనంలో చెప్పబడినట్లు ఏలీ కుమారులు తప్పు చేస్తున్నారనే విషయం తల్లిదండ్రులుగా తనకు తెలిసినా వాళ్ళని అడ్డగించలేదు కాబట్టి వాళ్ళ ఇంటి మీదకి నేను ఏం చేయబోతున్నాను? నిత్యమైన శిక్షను తీసుకురాబోతున్నాను. ఆ శిక్ష యొక్క తీవ్రతను తగ్గించడానికి వాళ్ళు బలి అర్పించిన, ఏ బలి? నైవేద్యం అర్పించిన ఎన్నిటికీ ఏం కలగదంట? ప్రాయశ్చిత్తం కలగదంట. అంటే వీళ్ళు ఎంత దోషం చేశారో ఒకసారి ఆలోచన చేయండి. అంటే వాళ్ళు చేసిన దోషానికి ఇంక జీవితంలో ఏమి లేదన్నమాట, ప్రాయశ్చిత్తం లేదు. కొన్నిసార్లు మనం కూడా ఉంటాం, అరే నిన్ను ఎవ్వరు క్షమించను, నేను మాత్రం క్షమించనురా అన్నట్టు మాట్లాడతాం. ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడరా అన్నట్టు మాట్లాడతాం. అంటే అర్థం ఏంటి? దేవుడు కూడా క్షమించరా అని పాపము చేశారు. నిజానికి ప్రాయశ్చిత్తము చేసిన ఆ చేయబడిన ప్రాయశ్చిత్తానికి ఆమోదముద్ర ఇచ్చేది ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడే స్పష్టంగా చెప్తున్నాడు సమూయేలుతో, ఇగో సమూయేలు, ఏలీ కుటుంబం వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి బలి అర్పించిన నైవేద్యం అర్పించిన వాళ్ళ జీవితంలో ఎన్నటికీ ఏం కలగదంటే ప్రాయశ్చిత్తం అనేది కలగదు. నిజానికి ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు చేసిన పాపాలకు ఏమర్పించేవారు? బలి అర్పించేవారు. అది నైవేద్యం అవ్వచ్చు, లేకపోతే మరొక బలి అవ్వచ్చు. ఈ బలుల ద్వారా వాళ్ళు చేసినటువంటి పాపాల నిమిత్తం వాళ్ళు ఏం చేసుకునేవారంటే ప్రాయశ్చిత్తం పొందుకునేవారు. ఇప్పుడు గమనించవలసిన విషయం ఏంటంటే ఏలీ కుటుంబమే బలి అర్పించేటువంటి యాజకులు.
అంటే మీ భాషలో చెప్పాలంటే ఇప్పుడు మీ అందరి గురించి ప్రార్థన ఎవరు చేస్తారు? పాస్టర్ గారు చేస్తారు. మరి పాస్టర్ గారి గురించి ప్రార్థన ఎవరు చేస్తారు? చెప్పండి. మీ అందరి గురించి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు పాస్టర్ గారి గురించి ప్రార్థన ఎవరు చేస్తారు? పాస్టర్ గారే చేసుకుంటారు, లేదా మీరే చేస్తారు. సరే, మీ అందరి నిమిత్తము ఈ పాపాలు క్షమించమని నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు నా పాపం క్షమించమని కూడా నేను ఎవరికి చేస్తాను ప్రార్థన? దేవుడిగా చేస్తాను. ఇప్పుడు మీ పాపాల పక్షాన్ని నేనేదో క్షమించమని అడిగాను, మరి నేను చేసిన పాపాల పక్షాన్ని దేవుడు నన్ను క్షమించమని అడిగినప్పుడు ఇప్పుడు నా పాపమైనా ఎవరు క్షమించాలి? దేవుడే క్షమించాలి. ఇప్పుడు ఏమంటాడంటే, ఏలీ కుమారులు యాజకులు కదా, ఇప్పుడు వాళ్ళ పాపాన్ని నేనే క్షమించాలి, కానీ వాళ్ళ పాపాన్ని నేను ఎన్నటికీ ఏం చేయను అంటున్నట్టే క్షమించను అంటున్నాడు. అంటే వీళ్ళు ఎంత పాపం చేశారంటే చివరికి బలి అర్పించినా నైవేద్యం అర్పించినా వీళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము జరగనంత విధంగా వీళ్ళు పాపులైపోయారు. గమనించండి. ఇలా చూడండి, కొన్నిసార్లు జరిగిన పరిణామాలకి రిజల్ట్ ఉండదు. అంటే రిజల్ట్ అంటే దాన్ని పూడ్చుకునే అవకాశం ఉండదు. ఇంకా ఏమనుభవించాలో తెలుసా? ఇంక శిక్ష అనుభవించి తీరాలి. ఎందుకంటే జరగవలసిన నష్టం ఏమైపోయింది? జరిగిపోయింది. ఇంక దాన్ని నేను ఏదో విధంగా సరి చేసుకుంటానంటే ఇలా చూడండి, సరి చేసుకోవడానికి వీలు లేని తప్పులు కొన్ని ఉంటాయండి. సరి చేసుకోవడానికి, క్రమపరుచుకోవడానికి ఒక్కసారి జరిగిపోయిన తర్వాత ఇలా చూడండి, ఒకళ్ళు నువ్వు మారచ్చేమో కానీ నీ జీవితంలో మాత్రం అది ఒక మచ్చ కింద ఎలా ఉండిపోతుంది. సరి చేసుకోవాలనుకున్న మచ్చలు ఉండిపోతాయి. అలా జరగకముందే నువ్వు దేవునికి సరెండర్ అయిపోతే, దేవునికి విధేయత అయిపోతే మంచిది. ముఖ్యంగా యవ్వన పిల్లలు, మీ జీవితాలను నాశనం చేసుకోకండి. మీ జీవితాలను దేవుని చేతిలో పెట్టండి. మిమ్మల్ని మీరు శాపగ్రస్తులుగా చేసుకోకండి. మీ తల్లిదండ్రులు మీ మీద చాలా కలలు కానీ మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచన చేస్తున్నారు. ఇలా చూడండి, మీ భవిష్యత్తు మీకు బాగా తెలుసా? మీ తల్లిదండ్రులు తెలుసా? మీ తల్లిదండ్రులు మీరు కన్నారా, లేదా మీ తల్లిదండ్రులు మీరే కన్నారా? మాట్లాడరే? మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కన్నారా, లేదా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నారా అంటున్నాను. అర్థం లేదా? అంటే మీ అమ్మా నాన్నలను మీరు కన్నారా, లేదా మీ అమ్మా నాన్నలకు మీరు పుట్టారా అని అర్థం. మీ అమ్మా నాన్నలకు మీరే పుట్టారు కాబట్టి మీ గురించి ఎవరికి బాగా తెలుసు? మీ అమ్మకి మీ నాన్నకి బాగా తెలుసు. ఏం చేస్తే బాగుంటుందో, ఎలా చదివిస్తే బాగుంటుందో అన్న విషయాలన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉండి మిమ్మల్ని మీరు ఏం చేసుకోకూడదంటే శాపగ్రస్తులుగా చేసుకోకూడదు. ఒకవేళ ఇన్ కేసు పిల్లలు అలాగా శాపగ్రస్తులుగా చేసే పరిస్థితిలో ఉంటే తల్లిదండ్రులు ఏం చేయాలంటే వాళ్ళ కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసి, నా పిల్లల పరిస్థితి ఎలా ఉందో ప్రభు అని దేవుడి దగ్గర మొరపెట్టుకోవాలి. ఏదో చెప్పానండి అయ్యారు, నా మాట ఆలకించట్లేదని ఊరికినే వదిలేకు. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, ఏదో చెప్పానండి అయ్యారు, వాళ్ళు నా మాట ఆలకించట్లేదని ఊరికే వదిలేసినట్టు కష్టపడి సంపాదించిన సంపాదన ఇమ్మని అడుగుతున్నాను అయ్యగారు, ఇవ్వట్లేదని ఊరుకుని వదిలేస్తారా? అవసరమైతే ముక్కు పిండి ఊసులు చేసేవారే నీకు అన్నం పెట్టడం మానేస్తాను, లేకపోతే నీకు అది చేయడం మానేస్తానని చెప్పేసి ఏదో విధంగా వాడి దగ్గర ఉండే గుంజుకుంటున్నాం. మరి వాడి గురించి, వాడి రక్షణ గురించి, నీ పిల్లల భవిష్యత్తు గురించి ఏదో చెప్పేసి ఊరుకోవడం కాదు. అవసరమైతే వాళ్ళ కొరకు నువ్వేం చేయాలంటే కన్నీటి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ పిల్లల విషయంలో నువ్వు బాధ్యత తీసుకొని నాయకత్వంలో కానీ నీ పిల్లల్లో కానీ పాపం ఉంటే నువ్వు గ్రహించి వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. లేకపోతే ఆ పాపం యొక్క తీవ్రత చాలా కఠినంగా ఉంటుందన్న విషయం గమనించు. తర్వాత మరి ఇక్కడ దేవుని యొక్క స్వరం వినడం ద్వారా సమూయేలు ఒక ఏలీ కుటుంబం మీదకి రాబోతున్న తీర్పు గురించి మరి మొట్టమొదటిగా ఒక రకంగా చెప్పాలంటే సమూయేలుతో దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఏలీ కుటుంబం మీద రాబోయే శిక్ష గురించి. ఓ రకంగా సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని ప్రత్యక్షంగా వినడం, చూడడం ద్వారా ఆయన ఒక ప్రవక్తగా స్థిరపరచబోతున్నాడు. ఎలాగండి? ఒక ప్రవక్తగా స్థిరపరచబోతున్నాడు. ఇక్కడ దేవుని యొక్క సందేశం ఏలీ ఇంటిని గురించి ఏమొచ్చిందో తెలుసా? జీవితంలో సరి చేసుకోలేని విధంగా వాళ్ళ ఇంటి మీదకి ఏం రాబోతుందంటే నిత్యమైన శిక్ష రాబోతుంది. నేను ముగిస్తున్నాను.
ముగించిపోయే ముందు మిమ్మల్ని మరొకమారు అడుగుతున్నాను, ఏలీ కుటుంబం మీద శిక్ష రావడానికి కారణం ఎవరు చెప్పండి? ఏలీ కుటుంబం మీద శిక్ష రావడానికి కారణం ఎవరు? ఏలీ యొక్క కుమారులు. ఎందుకు వాళ్ళ ఇంటి మీదకి శిక్ష వచ్చిందంటే, ఏలీ పిల్లలు దేవుని సేవకులై ఉండి దేవుని యొక్క యాజక నియమాలు కానీ బలి అర్పణలు కానీ చేయవలసిన విధంగా వాళ్ళు చేయకుండా, రెండోది దేవుని మందిరంలోకి వచ్చినటువంటి స్త్రీలతో వాళ్ళు పాపం చేయడం ద్వారా, మూడోది దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఆధిక్యతను వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళే దేవులుగా చలమైనయ్యారు. ఇది చూస్తున్న ఏలీ కూడా పట్టనట్టుగా వాళ్ళని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఫలితంగా ఏలీ ఇంటి మీదకి ఏమొచ్చిందో తెలుసా? దేవుని యొక్క తీర్పు వచ్చింది. ఆ తీర్పు యొక్క తీవ్రత ఎంతో తెలుసా? వాళ్ళు బలి అర్పించినా నైవేద్యం అర్పించినా వాళ్ళు చేసిన పాపానికి ఏం కలగదంట? ప్రాయశ్చిత్తము కలగదంట. ఈ మాట ఎవరు చెప్పేశారు? స్వయాన్న దేవుడే చెప్పేశాడు. మనం క్షమించమని ఎవరిని అడుగుతాము? దేవుణ్ణి అడుగుతాము. ఇప్పుడు ఆ దేవుడే ఏం చెప్పేశాడు? వాళ్ళకి ఏమి లేదని చెప్పాడు, క్షమాపణ లేదని చెప్పేశాడు. ఇంకెవరి దగ్గరికి వెళ్తారు వాళ్ళు? ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం లేదు ఇంకా. అందుకే నేను అడుగుతున్నాను, నష్టం జరగకముందే, మన పిల్లలు పాపంలో పడబోకముందే, ఆ పాపం యొక్క తీవ్రత మన మీద మన కుటుంబం మీద రాకముందే ఒక తల్లిగా ఒక తండ్రిగా పసిగట్టి పిల్లల యొక్క క్షేమం కొరకు నువ్వు కన్నీరు కార్చి, ప్రభా నీ శిక్ష నా మీద మా పిల్లల మీద రాకుండా మీరు కాపాడండి అని మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలా ప్రార్థన? అప్పుడప్పుడు చేయాలి. మీకు ఇష్టమైతే చేయాలి, లేకపోతే మానేయాలి. అంతేనా? అలా కాదు. మీరు ఒక విషయం చెప్తున్నాను చూడండి. రోగం ఉన్నప్పుడు మందులు వేసుకుంటారా? రోగం లేనప్పుడు మందులు వేసుకుంటారా? రోగం ఉన్నప్పుడే. కొన్ని రోగాలు ఉంటాయండి, డైలీ మందులు వేసుకోవాలా. ఉదాహరణకి బీపీ, షుగరు, రోజు ఏం వేసుకోవాలా? మందులు వేసుకోవాలి. కొన్ని జబ్బులు వచ్చినప్పుడే వేసుకోవాలి. ఇలా చూడండి, కొన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగేదాకా ప్రార్థన చేస్తూనే ఉండాలి. కొన్ని తప్పులు మన జీవితంలో పోయేంత వరకు పాపం చేస్తూనే ఉండాలి. ఎందుకో తెలుసా? ఇవి కొన్ని మన జీవితంలో పాతికిపోయినటువంటి దేవుని తీర్పుకి మనము శిక్షార్హులు కాకుండా ఉండాలంటే, ఇదిగో నీ గురించి నీ పిల్లల గురించి తెలిసినప్పుడు ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు చేయవలసిన మనవేంటి తెలుసా? దేవుని ఉగ్రత నీ మీద రాకుండా నువ్వు ప్రార్థన చేయి. ఇదిగో ఏలీ ఇంటిని గురించి దేవుడు పంపుతున్న సందేశంలో వాళ్ళకి ప్రాయశ్చిత్తం లేదని చెప్పేశాడు. కాకపోతే ఈ రోజున నీకు నాకు ఆయన కృపాసనం యొద్ద ఏం దొరుకుతుందో తెలుసా? ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఒకసారి ఏప్రిల్ రాసిన పత్రిక చూడండి, 7వ అధ్యాయము 4వ అధ్యాయం చూడండి, 14వ వచనం నుంచి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక మనం ఒప్పుకుని దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయంలో మన వలె శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను గనుక మనం ఏం చేయబడ్డాం? కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో ఎక్కడ రమ్మనున్నది? కృపాసన యొద్దకు చేరుదుము. నువ్వు దేవుని చేత కనికరింపబడి దేవుని కృపను పొందుకోవాలంటే నువ్వు ఎక్కడ రావాలి తెలుసా? ఆయన యొక్క కృపాసనము సింహాసనం యొద్దకు నువ్వు రావాలి. బహుశా మీరు అనుకుంటున్నారు, మీరు బహుశా ఇంకా వాక్యం అర్థం అవట్లేదేమో మీకు. మరి అర్థమయ్యే ఒకేలా అర్థం అవునట్టుగా ఉన్నారని మీకు తెలియదు. కానీ ఇలా చూడండి, ఈ వేట్లతో మా పని లేదండి. మాకు చక్కగా 3 పూట్ల భోజనం జరుగుతుంది, మా ఇంట్లో అవసరాలు తీర్చబడుతున్నాయి, అప్పులు గిప్పులు ఉంటే ఏదే విధంగా కట్టేసుకుంటున్నాము. ఇంకా మాకున్నటువంటి విధానంలో నేనేమైపోయినా నా పిల్లలు ఏమైపోయినా పర్లేదండి అన్న భావం మీకుంటే గుర్తుపెట్టుకోండి, ఏలీ కుటుంబం మీదకి వచ్చిన ఇంట్లో శిక్ష నీ మీద నీ పిల్లల మీదకి వస్తుందేమో. కానీ నువ్వు గ్రహించి తప్పు అయిపోయిందని నువ్వు దేవుడి దగ్గర క్షమాపణ అడగాలంటే
ఇదిగో ఆయన కృపాసనేతకు ధైర్యంగా వచ్చి నీ గురించి నీ పిల్లల గురించి ప్రార్థన చేయి. అది కూడా ఏదో మందిరంలో ఉన్నప్పుడు కాదు, నేను మరలా చెప్తున్నాను, మందిరంలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన ఇది సమూహంతో కలిసి చేసే ప్రార్థన. మరలా చెప్తున్నాను, వ్యక్తిగతంగా నీ గురించి, నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రభువు కూడా సిలువ మరణానికి ముందు ఆయన చెప్పిన మాట తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి. ఎవరి కోసం ఏడవన్నాడు? మీ కోసము, మీ పిల్లల కోసము. అంటే ఆ ప్రార్థనలో నువ్వు ఉన్నావు, నీ పిల్లలు ఉన్నారు. ఇక్కడ చెప్పండి ధైర్యంగా, మీ గురించి, మీ పిల్లల గురించి ప్రార్థన చేసి వ్యక్తిగతంగా దేవుడి దగ్గర కన్నీరు కార్చి అడుగుతున్న వాళ్ళు ఎంతమంది చూసారు? చేతులు ఉంచండి. నేను మరలా చెప్తున్నాను, మీరు నిజంగా మీ గురించి, మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి ప్రార్థన చేసేవారైతే దేవుడు తప్పకుండా మీకు సహాయకుడై ఉంటాడు. మీ జీవితంలో వ్యక్తిగత ప్రార్థన లేకుండా, నీ గురించి, నీ పిల్లల గురించి నువ్వు ప్రార్థన చేయలేకపోతే, మరలా చెప్తున్నాను, ఏలీ కుమారులు, ఇంత మాట వాడకూడదు కానీ, ఏలీ కుమారులు శాపగ్రస్తులైనట్లు నీ పిల్లలు శాపగ్రస్తులు కాకూడదని మాట చెప్తున్నాను. మరలా చెప్తున్నాను, ఈ యొక్క వర్తమానం యొక్క అంశం పేరు ఏలీ ఇంటిని కూర్చుని దేవుని యొక్క సందేశం. ఇంతకీ సందేశం మంచిదా చెడ్డదా? ఏలీ ఇంటిని గురించి దేవుని సందేశం మంచి సందేశం వచ్చిందా, చెడ్డ సందేశం వచ్చిందా? మంచిదే వచ్చిందా, చెడ్డది వచ్చింది. ఏంటా చెడ్డ సందేశం అంటే దేవుని వార్త మంచి సందేశమే, కానీ ఏలీ ఇంటి గురించి చెడ్డ సందేశం వినవలసి వచ్చింది. ఏటా చెడ్డ సందేశం అంటే ఆయన గురించి, ఆయన పిల్లల గురించి నిత్యమైన శిక్ష, బలి చేతనను నైవేద్యం చేతను ప్రాయశ్చిత్తం కాలినటువంటి శిక్ష రాబోతుందనే విషయాన్ని సమూయేలుతో దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఈ మాట ఎవరితో చెప్తాడు అంటే సమూయేలు ఏలీతో చెప్తాడు. ఇది ఇంతవరకు జరిగినటువంటి సందర్భం. కాబట్టి నేను అడుగుతున్నాను మిమ్మల్ని కూడా ఒకసారి ఆలోచన చేయండి. మీ గురించి, మీ పిల్లల గురించి అటువంటి భయంకరమైన చెడు సందేశం రాకుండా ముందే నీవు నీ కుటుంబం గురించి ప్రార్థించే తల్లిగా, తండ్రిగా ఉండాలని నా మనవి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఏలీ ఇంటిని కూర్చున్నటువంటి సందేశము ఎంత భయంకరంగా ఉన్నదో, ఇదిగో నా జీవితంలో, నా కుటుంబం మీద కూడా అటువంటి భయంకరమైన శాపము రాకముందే ఇదిగో మీ కృపాసన ఎదుకొచ్చి మీ సహాయాన్ని కోరుకుంటానన్న రీతిలో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.